ఇప్పుడు ఒక మాట చెప్తానండి. మన శరీరం ఉందండి. దాంట్లో జస్ట్ ఒక గుండెకాయ అంటే హార్ట్ ఒకటి పనిచేసి మిగిలిన అవయవాలన్నీ పనిచేయటం మానేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? ఆ శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే అవుతుంది. ఎందుకని అంటే దాంట్లో నిస్తేజంగా పడి ఉంటదండి. ఒక మంచంలో పడి ఉంటది. అలాగే మన సమాజంలో కూడా ఒక గుండెకాయ లాంటి ఒక ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేసి మిగిలిన వాళ్ళంతా నాకెందుకులే అని చెప్పి ప్రశాంతంగా ఏంటంటే తోచింది తీసుకోవడం, దోచుకోవడం ఇలా ఉంటే అప్పుడు ఆ సమాజం ఎలా పనిచేస్తదండి? సరిగ్గా పనిచేయదు. దాంట్లో బ్యాలెన్స్ ఉండదు. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తున్నానండి. ఇక్కడ ఎప్పటికప్పుడు ఎవరి కాలము నాకేం చేస్తుంది ఈ సమాజం అనే దానికన్నా, నేను సమాజానికి ఏం చేస్తున్నాను అనేది గనుక ఒక్క నిమిషం ఆలోచిస్తే గనక, ఈ సమాజంలో చైతన్యం ఎలా తీసుకురావాలి అంటే, ఒక మంచి, చెడు ఉన్నప్పుడు మంచి వైపు సమాజం పరిగెట్టేటట్టుగా మన వంతు కృషి మనం ఎలా చేయాలి అనేది గనక ఆలోచిస్తే గనక ఏమవుతదంటేనండి, అసలు టోటల్‌గా గేమ్ అంతా చేంజ్ అవుతుందండి. అయితే ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది ఎవరు అంటేనండి, యువత అండి. ఏముందండి ఇప్పుడు పెద్దోళ్ళం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నాలాంటోళ్ళం ఉన్నాం అనుకోండి, ఇంకో 10 ఏళ్ళు మహా అయితే క్వాలిటీ లైఫ్. ఆ తర్వాత ఏముంటది అనేది ఉంటది. అలా కాకుండా యువత అంటే 19, 20స్‌లో ఆ రేంజ్‌లో ఉన్న యువత గనక చైతన్యంతోటి అసలు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి అని గనక పనిచేస్తే గనక, అది రేపు వాళ్ళ భవిష్యత్తు అనేది గనక ఒక్క థాట్ గనక తెచ్చుకుంటే గనక, ఇప్పుడు ఉదాహరణకి మన జయాంధ్ర మూవ్‌మెంట్ ఉందండి. లేపోతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మనం తెచ్చుకున్నది ఉందండి. ఇలాంటివన్నీ ఎందుకొచ్చినాయండి? ఒక చైతన్యంతో వచ్చినాయండి. అలా సమాజంలో ఒక చైతన్యం రావాలండి. మంచిని 10 కాలాల పాటు బతికించటానికి ప్రతి ఒక్క యువతీ, యువకులు కూడా నడుం బిగించాలండి. ఎక్కడన్నా ఏదన్నా అన్యాయం అనుకోండి, దాన్ని ముందుకు తీసుకురావాలి. తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి మనం చూపించాలి. చూపించినప్పుడు అన్నీ ఆటోమేటిక్‌గా ఒక్కసారి గనక ఒక తప్పుని గనక మనం చూపించగలిగి దాన్ని గనక కరెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా అన్నీ బాగుపడతాయండి. ఒక్క అడుగు ప్రతి ఒక్కళ్ళము కూడా ఇది నాది అని ఒక్క అడుగు వేస్తే చాలండి. ఈ సమాజం మారటానికి ఎన్నో రోజులు పట్టదండి. నాది కాదు అనుకోకూడదండి. ఇది మనది. ఇది మానవ సమూహం ఉంది ఇక్కడ సమాజంలో. ఒక్క మానవుడు కాదండి. సమూహం. అందరూ సరిగ్గా ఉంటేనే సమాజం బాగుపడుతది. థాంక్ యూ.